రామాయణ కిష్కింధాకాండ ఫస్ట్ సర్గను 18 శ్లోకా నుంచి. పంపా సరోవరానికి రామలక్ష్మణులు చేరుకున్న తర్వాత ఆ పరిసరాలన్నీ కూడా గమనిస్తూ అంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ ఇంకా ఇంకా సీతకి దూరమయ్యానన్న విరహవేదనకి గురవుతూ తన బాధను తన అనిపిస్తున్నవన్నీ కూడా లక్ష్మణుతో పంచుకుంటున్నాడు శ్రీరాముడు. అమి పవన నిక్షిప్త వీనదంతీవ పాదపాః షట్మాధేరను కుజంతో వనీషు మధుగంధిసు. పువ్వుల వాసనతో గుబాళిస్తుంది. పువ్వులు సువాసన భరితమైనప్పుడు దానికి తగ్గట్టుగా గాలి వీస్తూ ఉంటే అది మొత్తం వ్యాపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వనమంతా కూడా చెట్లే ఉన్నాయి. ఆ చెట్లకి పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. ఈ పువ్వులన్నీ కూడా సువాసన భరితమైనవి. ఆ గాలికి ఇవి అటు ఇటు కంపించిపోయి వణుకుతున్నట్టుగా నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవి నాట్యం చేస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా తుమ్మెదలొక్క శబ్దాలు అవి గొంతు కలుపుతున్నట్టుగా ఇక్కడ నాట్యానికి ఆ గొంతు కలిసినట్టుగా అనిపిస్తుంది అని. గిరిప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిః మనోరమైః సంసక్త శిఖరాః శైలా విరాజంతే మహాద్రుమేః. కన్నులకి విందుగా కనిపిస్తున్న ఆ కొండ చర్యల్లో పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. అవి లెక్క పెట్టలేని కొల్లలుగా ఉన్నాయి. అయితే అన్ని చెట్లు ఎలా ఉన్నాయంటే పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. ఇలా పెద్ద పెద్ద కొండల్లాగా శిఖరాల్లాగా తాకుతూ ఉన్నట్టుగా ఇంత పొడుగ్గా మనోహరంగా కనిపిస్తున్న చెట్లు ఇవన్నీ కూడా పైకి ఉన్నట్టుగా పైగా ఎలా ఉన్నాయి అన్ని గుంపులుగా ఉన్నాయి కాబట్టి ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నట్టుగా ఇద్దరు స్నేహితులు ఎలా అయితే చేతులు కట్టుకుని నడుస్తుంటే ఎలా ఉంటే అట్లా చెట్లు ఒకదానితో ఒకటి కలిసిమెలిసి ఉన్నట్టుగా పెద్ద పర్వతాల్లాగా పైగా పుష్పాల రాసులతో ఉన్నట్టుగా ఉన్నాయి. చెట్లన్నీ పూలతో నిండిపోయినాయి. ఇంకో చెట్టుకు పెద్ద తేడా లేకుండా దగ్గర దగ్గరగా ఉన్నాయి. అందుకని ఎలా ఉన్నాయి పుష్పరాసుల్లాగా ఉన్నాయి. పుష్ప సంచన్న శిఖర మారుతోత్క్షేప చంచలాః అమి మధుకరోత్తంసాః ప్రగీత ఇవ పాదపాః. అక్కడున్న చెట్లకి ఏ పై భాగంలో ఉన్నాయో అవేమో పువ్వులతో కప్పబడి ఉన్నాయి. అయితే గాలి తాకిడికి ఈ చెట్టు అటు ఇటు ఊగుతుంది. తుమ్మెదలేమో శిరోభూషణాల్లాగా ఎక్కడైతే పువ్వులు ఎక్కడున్నాయో తుమ్మెదలు అక్కడ ఉంటాయి. ఈ పువ్వుల పైన తుమ్మెదలుంటే అక్కడ మళ్ళీ ఇవన్నీ అటు ఇటు దీని జింకారాలు దాని కదలికలు శృతి కలుపుతున్న పుష్పితాగ్రాస్తు పశ్యేమాన్ కర్ణికారాన్ సమంతతః హాటక ప్రతి సంచన్నాన్ నరాన్ పీతాంబరానివా. ఓ లక్ష్మణ, ఇక్కడ అంతటా కూడా వ్యాపించిపోయి విరబూసి ఉన్న పచ్చగన్నేరు చెట్లు ఒకసారి చూస్తున్నావా నువ్వు? అవి పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నట్టుగా పైగా బంగారు నగలు వేసుకున్నట్టుగా మనుషుల్లాగే అనిపిస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నాయి అని. ఇక్కడ ఇంతలాగా వర్ణించి చెప్పడం ఏంటంటే బాధలో ఉన్నాం. ఇప్పుడు నిజంగా సాధారణంగా మనకు కూడా బాధలు వస్తూ ఉంటాయి. అయితే మనకు బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే బాధ వచ్చినా ఏదొచ్చినా సరే చుట్టుపక్కల ఉన్నాయి తర్వాత సంగతి సరి కదా. మనకి అసలు పక్కనోడు మనతో మాట్లాడుతున్నా కూడా అది చెవికే ఎక్కదే. అంటే అంతలాగా తలములకలుగా ఉండి మనం ఏది చూడలేని స్థితిలో ఉంటాము. అంటే ఇక్కడ నిగ్రహణ ఏ స్థితిలో ఉండాలి అంటే సమభావంతో ఉండగలగటము. బాధుంది, శోకం ఉంది. కానీ చుట్టుపక్కలంతా కూడా గమనించగలిగిన స్థితిలో ఉండగలగటము. అంతేగాని ఇక్కడ ఇంత బాధలో ఉండి ఇవన్నీ వర్ణిస్తున్నాడేంటి, ఇవన్నీ ఏమిటని అనిపిస్తుంది. ఇక్కడ చెప్పేది మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన దృష్టి ఎలా ఉండాలి అంటే చాలా చక్కగా అంటే గమనించగలిగే స్థితిలో ఉండాలి. మళ్ళీ వ్యామోహాలకి లోబడకుండా ఉండాలి. నియంత్రణ తెలియాలి. ఎంత పరిమితిలో ఉండాలో అన్నీ ఆస్వాదించాలి గానీ దానికి నేను మళ్ళీ లోబడకుండా ఉండే స్థితిలో ఉండగలగటం అన్నది మనం అలవర్చుకోవటానికి. ఎందుకు రాముడిని ఇప్పటికీ మనం ఆదర్శంగా తీసుకుంటున్నామంటే అందరికీ వచ్చినట్టే కష్టాలొచ్చినాయి, నష్టాలొచ్చినాయి, సర్వం కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పకుండా పట్టుకున్నాడు. అన్నీ బాగున్నప్పుడు నీతులు చెప్పడం పెద్ద విశేషమేమీ కాదు. పరిస్థితులు తారమైనప్పుడు కూడా ఆ తారుమారైన స్థితిలో కూడా అంతే నిక్కచ్చిగా ధర్మాన్ని పట్టుకుని ఆనందంగా నా కర్తవ్యాన్ని నేను విస్మరించకుండా నేను ఉండగలిగే స్థితిలో నిండుగా ఉండగలగటం మనకి రావటం. అందుకే ఇక్కడ ఇవి మనుషుల్లాగా అనిపిస్తున్నాయి. చాలా మనోహరంగా ఉన్నాయి కదా అని చెప్తూ అయం వసంతః సౌమిత్రే నానా విహగనాదితః సీతయా విప్రహీనస్య శోక సందీపనో మమ.
ఇన్ని రకాల పక్షులతో, ఆ శబ్దాలతో ఎంత చక్కగా ఉన్నదో. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ మధుర ధ్వనులు వినిపిస్తున్నాయి. ఈ వసంత ఋతువు ప్రభావంతో చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఇంత ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ కూడా, నేను సీత యొక్క విరహానికి లోబడి ఉన్నాను. ఆ శోకం నాకింకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ సీతకిష్టం. పైగా ఎంత ఎటువంటివి పక్కనున్నా సరే నిజంగా ఒక మనిషి మీద గాని, ఒక వ్యక్తి మీద గాని మనకి మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నా సరే వాళ్ళంతగలా మనం గౌరవిస్తున్నాము. వాళ్ళ పట్ల అంత ఆప్యాయత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు లేనిది నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు ఇట్లాంటివి చావు కబుర్లు చెప్పినట్టుగా మనం మాట్లాడలేం. వాళ్ళ గుర్తెప్పుడూ ఉంటుంది. మనిషి ఉన్నా లేకపోయినా. ఆ స్మృతులెప్పుడు మనతోనే ఉంటాయి. అది ఎప్పుడు మనకి గుర్తొస్తూనే ఉంటుంది. గుర్తు లేకుండా పోతుందంటే ఏంటి అంటే నీకక్కడ మనసు లేదు. నీ బుద్ధి వేరే వాటిల మీద ఉంది. అందుకు నీకేమవుతది, ఇప్పుడు గుర్తుంటది. 10 సార్లు చెప్తే గాని మళ్ళీ గుర్తుంచుకోవాలే వద్దా అన్నది కూడా మళ్ళీ ఆలోచనొస్తది తప్పితే దాని మీద నా మనసు లేని కారణంగా అది నాకు గుర్తుండదు. మనసంతా వ్యాపించి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అది ఎప్పుడూ గుర్తులోనే ఉంటుంది. ఇంకొకడు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని విశేషమైన తిథులు మర్చిపోతూ ఉంటావు. అన్నీ మర్చిపోతుంటావు. ఎందుకు మర్చిపోతావు? తిండి మర్చిపోతున్నావా? నిద్ర మర్చిపోతున్నావా? ఏది మర్చిపోవట్లేదే. కొన్నెందుకు మర్చిపోతున్నావు అంటే కొన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని గుర్తుంచుకో అక్కర్లేదు. మనకి నచ్చినవి మనం గుర్తుంచుకుంటాం. మనకు అక్కర్లేనివి మనం పట్టించుకోం కాబట్టి అవేం పెద్ద మనం గుర్తుంచుకో. కానీ ఇక్కడ సీత తన జీవితంలో భాగస్వామిగా స్వీకరించిన కారణంగా, సీత కూడా అంతే రాముడిని స్వీకరించిన కారణంగా ఎలా అయిపోయారంటే సహధర్మచారిణి అంటే ఎలా అయితే అన్నిటిలో నీకు సహాయంగా ఉంటూ, నీ ఒడిదుడుకుల్లోగా, నీ సుఖాల్లో, కష్టాల్లో అన్నిటిలో కూడా నీకు అన్ని సమపాళ్లలో నీ సహచర్యంలోనే ఆ క్రతువుల్లో లీనమై ఉండగలగటం అన్నది ఇక్కడ అందుకుని ఆ సీతాదేవి యొక్క విరహాల్లో ఇంకా శోకానికే గురవుతున్నాడు రాముడు. మాం హి శోక సమాక్రాంతం సంతాపయతి మన్మథః హృష్టః ప్రవధమానశ్చ మామాహ్వాయతి కోకిలః. సీతాదేవి ఎడబాటు కారణంగా దుఃఖంలో మునిగిపోయి ఉన్న నన్ను, అంటే ఇంత దుఃఖంలో ఉన్న నన్ను కూడా, ఇంత నిగ్రహం కలిగి ఉన్న నన్ను కూడా మన్మధుడు ఇంకా తీవ్రంగా తపింపచేస్తున్నాడు ఈ వసంత ఋతువు కారణంగా. దీనికి తోడుగా సంతోషంతో మత్తులు విరజిమ్ముతున్న కోకిలేమో తన పంచమ స్వరంతో గానం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ కొన్ని స్వరాల్లో అంటే ఎలా అయితే మెల్లిగా కొన్ని మధ్య మధ్యలో తీవ్ర స్థాయిలో అట్లాగా ఉచ్చ స్థితి అన్నట్టుగా స్వరాలలో లయబద్ధకంగా పాడేది. ఇట్లా ఆహ్వానిస్తున్నట్టుగా నన్ను మళ్ళీ గేలి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది అని. ఇప్పుడు ఇక్కడ ఈ అర్థం తీసుకోకపోయినా సాధారణంగా మనకు బాధలో ఉన్నప్పుడు ఎవరినో చూసి నవ్వుతున్నాడో, లేకపోతే ఆడు ఏదో ఫోన్ చూసుకొని నవ్వుకుంటున్నాడో, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటున్నాడు. నన్నే చూసి నవ్వాడని అనిపిస్తుంది. ఎందుకంటే నేను బాధలో ఉన్నాను. అందుకని నన్నే చూసి నవ్వాడేమో అని నేను అనుకుంటా. మనం సాధారణంగా కొంతమందితో గొడవలు కూడా నన్ను చూసే నవ్వుతున్నావు, నన్ను చూసే వాడు ఏదో ఉద్దేశంతో నవ్వుకున్నాడు, ఏదో గుర్తొచ్చి నవ్వుకున్నాడు, ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ రాముడికున్న దుఃఖంలో ఇప్పుడు మళ్ళీ నన్ను గేలి చేస్తున్నాడేమో అనిపిస్తున్నట్టుగా ఈ స్వరాలు ఈ కోకిల చేసే గానం నాకలా అనిపిస్తుంది అన్నాడు. ఏష నత్యూహకో హృష్టో రమ్యే మా వన నిర్జనే ప్రణధన్మన్మధావిష్టం శోచయిష్యతి లక్ష్మణ. ఓ లక్ష్మణ, ఈ వనమంతా కూడా చాలా అందమైన సెలయేర్లున్నాయి. అలాగే ఆ నీటిలో ఉండాల్సిన పక్షులు చాలా ఆనందంగా పాటలు పాడుతున్నట్టు కూస్తూ, పైగా ఇంకా ఆనందంగా వ్యవహరిస్తూ ఉంటే నాకు ఇంకా శోకం ఎక్కువైపోతుంది. అంటే ఆ జంట జంట పక్షులను చూస్తుంటే మళ్ళీ నా సీత లేదే, నా సీత లేదే అని పాపం ఆయనకి అదే గుర్తొస్తుంది. ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడా? ఇట్లాంటి జంటలే మనం సాధారణంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎంత చేయాలో అన్ని రకాలుగా మానసికంగా, అన్ని రకాలుగా కూడా సూటిపోటి మాటలతోనే వ్యవహరిస్తున్నాం. కానీ ఈ వివాహం అన్న వ్యవస్థలో ఎలా ఉండాలి? అసలు అర్హత లేని వాడికి, పాత్రత లేని వాళ్ళకి పిల్లనివ్వకూడదు. అలాగే ఆ పిల్లోడికి కూడా ఈ పిల్లను కూడా ఇవ్వకూడదు. పెళ్లి చేస్తే సర్దుకుంటారు, పెళ్లి చేస్తే సరైపోతారు అనుకున్నది పనికిరాదు. ఎలా అయితే కొన్ని కొన్ని ఉద్యోగాలు ఇవ్వటానికి కూడా క్వాలిఫికేషన్ చూస్తారు. నాకు తెలిసినోడు కదా అని క్వాలిఫికేషన్ లేనివాడికి ఆ ఉద్యోగాన్ని ఇవ్వరు. ఎందుకంటే అక్కడ ఏదైనా తారుమారు అయితే ఆ కంపెనీ మొత్తం కూడా ఎలా అయితే పాడైపోతుందో, ఇద్దరు అన్ని రకాలుగా సమర్థత లేని వాళ్ళకి వివాహం చేస్తే వీళ్ళు పాడైపోవటమే కాకుండా, కుటుంబాన్ని పాడు చేయటమే కాకుండా, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా వీళ్ళు పాడు చేసేస్తారు. ఎందుకు? బాధ్యత లేని వాళ్ళు. అలాగే బంధం విలువ తెలియని వాళ్ళు, కుటుంబం బాధ్యతలు ఇవన్నీ బరువులన్నీ కూడా చక్కగా వ్యవహరిస్తూ వాళ్ళకి ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవాళ్ళే ఆ వ్యవస్థలోకి వెళ్ళాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే.
అంతేగాని గొంతెమ్మ కోరికలు తీర్చుకోవటానికి వివాహాన్ని మనం ఆధారం చేసుకోకూడదు. ఇది గాకపోతే ఇంకో ఉద్యోగం అన్నట్టుగా వివాహాల్లో కూడా వ్యవహరిస్తే ఏ వ్యవస్థ కూడా నిలబడదు. అందుకే ఇక్కడ అవి ఆనందంగా కూస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అది నాకు ఇంకా శోకాన్ని పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది అని. శ్రుత్వేతస్య పురా శబ్దం ఆశ్రమస్థా మమ ప్రియ మామాహూయ ప్రమోదిత పరమం ప్రత్యనందత. లోగడ పంచవటిలో కూడా ఆశ్రమంలో ఉన్నప్పుడు నా ప్రాణాలకి ప్రాణమైన సీతాదేవి ఆ జలపక్షుల్ని చూసి ఆ నాదాలు వింటూ ఎంతో ఆనందించేదంటే సీతకి ఇష్టమైనవన్నీ కూడా కన్నులకి ముందుగా కనిపిస్తుంటే సీత గుర్తు ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ సీత దగ్గర లేదు, పైగా ఎలా ఉందో అన్న బాధ పెరిగిపోతుంది. ఇవన్నీ సీత ఎంతో ఆనందించేది, ఆస్వాదించేది ఆ నాదాలు వింటూ. ఇలాంటిది ఇక్కడ ఈమె లేదు. ఆమె నన్ను ఇంకా పిలిచి పిలిచి నాకు చూపించి ఇంకా మురిసిపోయేది సీత అని. ఏవం విచిత్రాः పథగా నానారావినః వృక్షగుల్మలతాः పశ్యా సంపతంతి తతస్తతః. ఓ లక్ష్మణ, చిత్ర విచిత్రమైన ఈ పక్షులన్నీ కూడా ఎన్నో రకాల శబ్దాలు చేస్తూ ఉంటే, అవి చేస్తూ ఈ ప్రదేశమంతా చెట్ల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఆ పొదలపైన తీగల మీద అవి ఎగురుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాయి చూస్తున్నావా అని. విమిశ్రా విహగాः పుంభిः ఆత్మవ్యూహాభినందితాः భృంగరాజా ప్రమోదితాः సౌమిత్రే మధురస్వరాः. ఓ లక్ష్మణ, ఆడపక్షులు మగ పక్షులతో కలిసి సుఖంగా ఆనందాలు పొందుతున్నాయి. ఆ గుంపుల్లో పక్షులన్నీ కూడా పరస్పరం అభినందించుకుంటున్నట్టుగా అవి తుమ్మెదల జింకారాలకి కూడా ఇంకా చాలా చక్కగా సంతోషంతో ఇంకా మధురంగా ఆలపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది అని. నత్యూహారుత విక్రందేహ పుంస్కోకిలరుతేరపి స్వానంతే పాదపాశ్చే మే మమానంగా ప్రదీపన. ఆ జలపక్షులు అలాగే చక్కగా గండు కోయలు అంటే అక్కడ ఉన్న పక్షులన్నీ ఇంత చక్కగా పాడుతూ ఉంటే, పైగా అన్నీ ఈ పక్షులన్నీ గుంపులు గుంపులుగా చెట్ల మీద మళ్ళీ ఇంతలాగా ధ్వని చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా నాలో ఇంకా ఇంకా ఆ సీత లేదు అని బాధ పెంచేలాగా ఉన్నాయి అని. అశోకస్తంభకాఘారः షట్పదస్వన నిస్వనः మాం హి పల్లవ తామ్రాక్షి ప్రసంతాగ్ని ప్రదక్షతి. ఈ వసంతాగ్ని అంటే వసంత ఋతువు ఒక అగ్ని అంటే వసంత ప్రభావంతో ఎలా అయితే పచ్చగా కనిపిస్తున్నాయి ఈ పువ్వులు, ఈ వాసనలు, ఈ గాలులు, ఇవన్నీ కూడా ఇంకా ఇంకా నన్ను దహించి వేస్తున్న లోపల రగిలిపోతున్నట్టుగా ఉన్నాను. ఆ అశోక వృక్షాల యొక్క ఎర్రని పూల గుత్తులు ఇంకా ఇంకా నిప్పు కణముల్లాగా నాకు అనిపిస్తున్నాయి. కొత్త చిగురుటాకులు అగ్నిజ్వాలల్లాగా, తుమ్మెదలు ఒక జింకానారలు ఇంకా ఇంకా మంటలు చెలరేగుతున్నట్టుగా, అవి చిటపటలాడుతున్నట్టుగా ఇలా నాకు అవుతూ ఉన్నది అని. నహీతా సూక్ష్మపక్ష్మాక్షిం సుకేసిం మృదుభాసినిం అపశ్యతో మే సౌమిత్రి జీవితే అస్తి ప్రయోజనం. సీతాదేవి యొక్క కనురెప్పలు అంటే రెప్పలు చక్కగా అలా వాలుస్తూ తీస్తూ ఉంటే అందంగా ఉంటాయి. చూపులు కూడా చాలా ప్రసన్నంగా ఉంటాయి. ఆ జుట్టు కూడా చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఆమె మాటలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. అలాంటి సీతని చూడని నా జీవితానికి ప్రయోజనమే ఉంది. అయం హి దయితస్తస్యాః కాలో రుచిరకాననః కోకిలాకుల సీమాంతో దయితాయ మమానఘ. ఈ వసంత ఋతువందు ఆ వనములన్నీ చక్కగా చిగుళ్లతో, పువ్వులతో, పళ్ళతో కన్నులకి విందుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా కోకిలలు ఇవన్నీ కూడా తమ మధుర స్వరాలతో చక్కగా అన్ని వైపులా అటు ఇటు తిరుగుతూ గానాలు చేస్తూ ఉన్నాయి. అంటే సువాసన వ్యాపించింది. పక్షులు కూడా ఇక్కడి నుంచి అక్కడికి అన్నట్టుగా అవి కూడా వ్యాపింపచేసేలాగా అన్ని దిక్కుల నుంచి గానాలు చేస్తున్నాయి. వీణులు విందుగా ఉన్న ఇదంతా కూడా నా ప్రాణాల కంటే ప్రాణమైన సీతాదేవి ఈ వసంతకాలం ఆవిడకి ఇంకా ఇష్టమనవన్నీ గుర్తొస్తూ ఇంకా బాధ కలుగుతుంది అని. మన్మతాయా సంభూతో వసంత గుణవర్ధిత అయం మాం దక్షతి క్షిప్రం శోకాగ్నిర్ నచిరాధివా.
సీతాదేవి యొక్క విరహ బాధ కారణంగా నా శోకము ఈ వసంత ఋతువు ఇంత రమణీయంగా, ఇంత ప్రకృతి ఇంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా నాకు బాధ కలుగుతుంది. క్షణాల్లోనే అంటే ఇప్పుడు ఎలా అయితే చిన్నగా ఏదన్నా మంట ఉన్నప్పుడు అది పెద్ద రాశీభూతంగా ఉన్నదాన్ని దహించాలంటే సమయం పడుతుంది. కానీ జ్వాలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా అవుతుందంటే, చిన్నవన్నీ దానికి ఎలా అయితే వెంటనే భస్మం అయిపోతూ ఉంటాయి. ఇంత రమణీయంగా ఇన్ని రకాల అన్నీ కలుపుకొని ఉన్నవి ఇప్పుడు నన్ను క్షణాలలోనే దహించేస్తున్నట్టుగానా నువ్వు అంతలాగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి అన్నాడు. అపశ్యత్తస్తాం దయితాం పశ్యతో రుచిరద్రుమాన్ మమాయం ఆత్మప్రభవో భూయస్త్వం ఉపయాస్యతి. నా ప్రియపత్ని అయిన సీతాదేవి కనబడకపోవటంతో బాధకి ఉన్న నన్ను ఈ పుష్పాలొక్క సంపన్నంగా విరబూసి ఈ గాలులు, ఈ శబ్దాలు ఇవన్నీ కూడా నా యొక్క బాధను పెంచేస్తున్నాయి. ఇవి చూస్తుంటే ఇంకా ఇంకా బాధ పెరిగిపోతుంది నాకు. అదృశ్యమాన వైదేహి శోకం వర్ధయతే మమ దృశ్యమానో వసంతశ్చ స్వేద సంసర్గ తూషకః. సీతాదేవి కనబడకపోవటంతో పైగా ఆవిడ పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఇప్పుడు కనపడకపోయినా పర్లేదు మనకి దూరంగా పలానా చోట ఉన్నారంటే అదొక బాధ. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. అందుకు నా బాధ అన్నది ఎక్కువైపోతుంది. ఎలా అయితే స్వేద బిందువులు తొలగిస్తే మలయ ఆ నీలద్వారం ద్వారా ఈ వసంతం నన్నింకను వేధింపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే వసంత ఋతువు అని చెప్పటం ఎలా అంటే ఇప్పుడు మనకి వసంత ఋతువు అంటే ఇక్కడ మళ్ళీ మన్మథ ప్రభావంతో ఉన్నట్టుగా వసంతుడు మన్మధుడికి స్నేహితుడు. ఇద్దరూ కలిసే వస్తారంటే చల్లని గాలులు వీస్తున్నాయి. దానికి తగ్గట్టుగా వాతావరణం చాలా చక్కగా అంటే ఏవైతే మన జ్ఞానేంద్రియాలకు అన్నిటికీ కూడా దాన్ని కంపింపచేసేలాగా, దానిలో అలజడిని తీసుకొచ్చేలాగా ఈ వాతావరణం ఉంటుంది. అందుకని మధురమైన గానం వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగా కన్నులకి ఇంపుగా ఉండేలాగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. గాలులు వీచేదానికి సుగంధాల వాసనలు వస్తున్నాయి. పైగా స్పర్శ కూడా అంతలాగా మనోహరంగా ఉంటుంది. అందుకే ఇవన్నీ ఆ శోకాగ్నిని వృద్ధి చేస్తున్నాయి రాముడికి. ఎందుకు రాముడు శోకంలో ఉన్నాడు. పైగా ఇవన్నీ సీతకిష్టం. వికృతాలకి, మాలిన్యాలకి లోబడకుండా ఈయనకున్న బాధ ఏదైతే సీత లేదు, దూరం అయ్యింది, ఆవిడ కనబట్లేదన్న శోకం ఈయనకి అందుకు పెరిగిపోతున్నాయి. మాం హత్యా మృగశాభాక్షి చింతాశోకాబలాత్కృతం సంతాపయతి సౌమిత్రే కురశ్చేత్ర వనానిలః. లేడి పిల్లలాగా అందమైన చూపులు కలిగిన సీతాదేవి ఇక్కడ ఎడబాటు వలన నాకు ఇంకా ఇంకా బాధ పెరిగిపోతుంది. అందుకే నాకు శోకం పెరిగిపోతుంది. నేను శోకానికే లోబడిపోతాను. అంటే చుట్టూ ఎన్ని రకాలుగా అనిపిస్తున్నప్పుడు కూడా అవన్నీ తెలుస్తున్నాయి, అన్నీ చూస్తున్నాడు. దాని ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. కానీ దాని ప్రభావం రాముడి మీద చూపించట్లేదు. దానివల్ల కూడా ఇంకా శోకానికే లోబడుతున్నాడు. వ్యామోహాలకి లోబట్లేదు. ఇలా అయితే ఇక్కడ దీనికి తగ్గట్టుగా చైత్రమాసంలో చల్లని పిల్లగాలుల్లాగా ఈ వాయువు కూడా, గాలి కూడా ఎంత చక్కగా ఇంకా నన్ను బాధకి గురయ్యేలాగా చేస్తుంది. అమీ మయూరాः శోభంతి ప్రనృత్యంతః తతస్తతః స్వేహ పక్షేః పవనోద్ధూతేః గవాక్షేః స్ఫటికైరివ. అక్కడక్కడ మళ్ళీ ఇక్కడ నెమలులు ఆ కురి విప్పి వర్షం పడే ముందు ఇవి నృత్యం చేస్తాయి అని చెప్తారు నెమళ్ళు. అంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో దానికి తగ్గట్టుగా ఈ నెమలులు నాట్యం చేస్తున్నాయి. ఆ గాలి కదలికలతో వాటి పించాలు ఇంకా ఇంకా స్ఫటికాల్లాగా అంత చక్కగా మణులు పొదిగినట్టుగా ఎంతో అందంగా ఉన్నాయి. సికినిభిః పరివృతాః తాయితి మదమూర్ఛితాః మన్మథాభిः పరీతస్య మమ మన్మథవర్ధనాః. ఈ లేడి పిల్లల నాట్యానికి, ఆ శోభలకి పైగా ఆడ నెమలి ఇలా ఈ నెమలి నాట్యం చేస్తుంటే పించాలు ఇవన్నీ వేసుకుని ఇవి నాట్యం చేస్తుంటే ఆడ నెమలులు అక్కడ అవి చుట్టూ ఉండి పారవశ్యంలో మునిగిపోయి ఉన్నట్టుగా ఇక్కడ ఇంకా వికారాలకి లోనైనట్టు నన్ను అవి ఇంకా విరహ బాధకి గురి చేస్తున్నాయి. అంటే ఒకటికొకటి తోడైనట్టుగా అన్నీ నాలో ఇంకా బాధని పెంచుతున్నాయి అని చెప్తున్నాడు. దీంతో రామాయణ కిష్కింధాకాండ ఫస్ట్ సర్గాలో 37 శ్లోకాలు సంపూర్ణం.